మరి శివశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు, మీరు ఎట్లా కనిపిస్తున్నారు సార్? మాకు ఏ పాటతో వస్తున్నారు? మీసాల పిల్ల ట్రెండ్ అయితే క్రియేట్ చేసింది సార్, నెక్స్ట్ ఏం ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నారు? ఆ పాట పేరు ఇప్పుడు చెప్పకూడదు. నాది కూడా చిరంజీవి గారు నయనతార గారి మధ్య వచ్చే పాట ఉంటుంది. ఓకే, కాంబినేషన్ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సార్, ఎట్లా ఉంటారా ఏంటా అని. అనిల్ రావిపూడి గారు, చిరంజీవి గారు, నయనతార గారు. ఖచ్చితంగా మీరు చిరంజీవి గారి కామెడీ టైమింగ్ మీకు తెలియదు కదా, బావగారు బాగున్నారా లాంటి చాలా మంచి కామెడీ టైమింగ్ ఉన్న సినిమాలు ఉంటాయి కదా చిరంజీవి గారి, వాటికి ఏమాత్రం తీసుకోకుండానే ఉంటుంది. ఓకే, ఏ జోన్లో పాట రాశారు మాత్రం చెప్పరు. నయనతార గారు చిరంజీవి గారి మధ్య వచ్చే పాట వాళ్ళిద్దరు. ఓకే, డ్యూయట్ రాశారు. ఓకే, సూపర్. అయితే ఈగర్గా వెయిట్ చేస్తాం. కాకపోతే ఏంటో అనేది విడుదలయ్యాక చూడండి. కాకపోతే ఏంటనేది విడుదల ఒక చూడండి. స్పెషాలిటీ ఉంటుంది పాటలో. అవునా? మీరేమన్నా హింట్ ఏమన్నా చెప్పండి. చిరంజీవి గారి వ్యక్తిగత జీవితానికి ఆ పాటలో ఉన్న కొన్ని పదాలకి సంబంధం ఉంది. వ్యక్తిగత జీవితానికి, సినిమా జీవితానికి కాదు, వ్యక్తిగత జీవితానికి. అసలు హింట్ ఇచ్చినట్టే లేదు సార్ నాకు. ఇది ఇంకా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాను నేను.